ఇప్పుడు మనకు తెలుగులో సామెత ఉంటుంది, తాచెడ్డ కోతి వనమెల్లే చెడిచే అని చెప్పని. 89 క్రిమినల్ కేసులు నమోదు కాబడ్డటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 14 కేసులు కేటీఆర్ పై. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 18 నెలల కేటీఆర్ గారి పైన 14 కేసులు. 18 నెలల పాటు గత ప్రభుత్వం సాధించిన, కేసీఆర్ గారి నేతృత్వంలో సాధించిన ప్రతి విజయాన్ని చిన్నగా చూపెట్టే ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసిండ్రు. తర్వాత దాంతో పాటుగా 18 నెలల పాటు భూతద్దాలు పెట్టుకొని దెవలాడిండ్రు. ఎక్కడ పట్టుకోవచ్చు, ఎక్కడ జైలుకు పంపాలని చెప్పని. మేము కూడా అధికారంలో ఉన్నాం కదా, మాకు కూడా తెలుస్తుంది ఆయన ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినంత మాత్రాన ఆయనకే తెలుస్తుంది, మాకు సమాచారాలు రావడం ఉండదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆయన చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండే. కేసీఆర్ గారిని ఎట్లు ఇరికేయాలా, హరీష్ రావు గారిని ఎట్లు ఇరికేయాలా, కేటీఆర్ గారిని ఎట్లు ఇరికేయాలా, ఇంకా వీళ్ళ నాలుగు ఎట్లు ఇబ్బందులు పెట్టాలా అని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సత్యమేవ జయతే, ట్రూత్ విక్ అవుతుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కేవలం పాండవుల పైన ఉన్నటువంటి ఒక కక్షతోటి